ఉమ్, ఏంటి? హాయ్ వీరా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంది, ఎవరు రాలే ఇంకా? ఏం చేస్తుంటావు వీరా? వీరా సార్ నువ్వు అది నిన్న జాబా, మీరు స్టడీయా? అన్న యాక్సెస్ ఇచ్చారు కదా సార్. అవును. అది లైఫ్ టైం ఉంటుందా సార్, ఓన్లీ కోర్సుపోయేదాకానైనా? లేదు, 1 ఇయర్ ఉంటుంది అనుకుంటా అది. అంటే నా సబ్స్క్రిప్షన్ ఎండ్ అయ్యేంత వరకు ఉంటుంది. 1 ఇయర్ ఉంటుంది కరెక్ట్ గా. ఓకే ఓకే సార్. అదే నాకు స్మాల్ డౌట్, మ్యామ్ని అడిగితే మిమ్మల్ని అడగమని. అర్థం కదా. మ్యామ్ని మేడంని అడిగితే అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పింది సార్. అదే అదే. లైఫ్ అంటే నా సబ్స్క్రిప్షన్ అయిపోయేంత వరకు ఉంటుంది. నేను రెన్యువల్ చేస్తే మళ్ళీ మీకు వస్తుంది. అది యాక్చువల్ గా క్యాన్వా వాడు టీచర్స్ కి ఫ్రీగా ఇస్తాడు అనమాట. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీగా ఇస్తాడు. 1 ఇయర్ ఫ్రీగా ఇస్తాడు. ఓకే ఓకే. సో అట్లా తీసుకున్నారు అది. ఏంటిది, స్టడీయా జాబా మీరు? సార్ స్టడీయే సార్. ఏం చేస్తూ ఉంటారు లైక్ సార్? ఏం బీటెక్ చదువుతుంటారు? బ్యాక్గ్రౌండ్. ఓకే ఓకే ఓకే. బీటెక్ సైబర్ సెక్యూరిటీ సార్ యాక్చువల్లీ. ఆహా. లైక్ అది చేస్తా అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్ లో కౌన్సిలర్ లాగా చేస్తున్నాను. కొంచెం లైక్ కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. సో అట్లా డిజిటల్ ఆహా. మార్కెటింగ్ చేస్తే కొంచెం గ్రోత్ రావచ్చు కదా అని చెప్పి నేను అట్లా ప్లాన్ చేస్తున్నాను. లైక్ ఎక్కడ నాకు సైబర్ కౌన్సిలర్? సెక్యూరిటీ కన్నా ముందు నుంచి సార్. కౌన్సిలర్ ఎక్కడ, ఏ ఇన్స్టిట్యూట్? నెక్స్ట్ ఐటీ అని చెప్పి సార్. ఆల్రెడీ ఏంటిది? లైక్ మీ కనెక్షన్స్ నెక్స్ట్ ఐటీ ట్రైనింగ్ అకాడమీ. ఓకే 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 ఓకే. వెరీ లైక్ మీ సంథింగ్ లైక్ హెడ్ కి మా ఇన్స్టిట్యూట్ కనెక్షన్ ఉంది. ఆహా. సో అట్లా జస్ట్ నేను ఎక్కడ ఎంక్వైరీ చేయలేదు, వాళ్ళు ఇక్కడ బాగుంటది అన్నారు, డైరెక్ట్ నేను వచ్చి జాయిన్ అయిపోయాను. అంతేనా? ఉమ్. అదే అది ఎస్పెషల్లీ లైక్ మీరు అనేసరికి నేను మీ దగ్గరికి వచ్చి తీసుకున్నాను. అయ్యా కిషోర్ సార్ నేననే క్లాసెస్ కాబట్టి. అయ్యా నా గురించి నువ్వు ఎక్కడ విన్నావు అయ్యా? ఇంకా సార్
లైక్ వాళ్ళు చెప్పారు సార్, లైక్ ఈ సార్ బాగా చెప్తారు అంటే, నేను లైక్ మ్యామ్ వేరే వాళ్ళు సజెస్ట్ చేసినా కూడా లేదు మీ క్లాసెస్ కావాలి లైక్ ఎంతో లైక్ ఏంటంటే సార్ నేను అదంతా చూడలేదు, జస్ట్ ఎండ్ ఆఫ్ ది డే నాకు స్కిల్ కావాలి డిజిటల్ మార్కెటింగ్ లో అంటే. అంతే కదా, నేర్పించేవాడు ఎవడైతే నేర్చుకునేవాడి దగ్గర ఉన్నది కానీ. ఉమ్. అన్నమాట, స్టార్ట్ చేద్దాం. సో అయితే నిన్న మొన్న క్లాసెస్ లో మనం క్యాన్వా నేర్చుకున్నాం కదా. సో టుడే చిన్న టాపిక్ ఒకటి ఉంది క్యాన్వాలో, వీడియో ఎడిటింగ్. పెద్ద టాపిక్ ఏం కాదు, చిన్న టాపిక్. సో మనం రెండు కలిపి నేర్చుకున్నాం, ఏఐ వీడియో క్రియేషన్స్ అలానే క్యాన్వా వీడియో ఎడిటింగ్ రెండు కలిపి నేర్చుకున్నాం. అండ్ మళ్ళీ ఇదే టాపిక్, వీడియో ఎడిటింగ్ టాపిక్ ఒకటి, అలానే ఏఐ వీడియో క్రియేషన్ టాపిక్ ఒకటి. అంటే ఈరోజు ఎలాగ టాపిక్ సగమే ఉంది కాబట్టి, చిన్నదే ఉంది కాబట్టి ఎక్స్టెండ్ చేయడానికి ఏఐ వీడియోస్ నేర్చుకుంటున్నాం. కానీ మిడిల్ లో మళ్ళీ ఒకసారి వస్తాం అనమాట, సోషల్ మీడియా దగ్గర కానీ యూట్యూబ్ దగ్గర కానీ మళ్ళీ రిపీట్ అవుద్ది సేమ్ ఏఐ వీడియోస్ కాన్సెప్ట్. అక్కడ ఇంకొంచెం డీటెయిల్ గా నేర్చుకుంటాం. ఈ రోజుకైతే రఫ్ గా చూద్దాం దీని గురించి. సో ఫస్ట్ టుడే we gonna learn about AI videos. సో స్పెషల్ గా మనం డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళం కాబట్టి ఈ ఏఐ వీడియోస్ లో కమర్షియల్ యాడ్స్ ఎట్లా చేయాలో చూద్దాం. ఏదన్నా ఒక బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్ కి ప్రమోషన్ కి మనకి టీవీలో యాడ్స్ వస్తాయి కదా, సంతూర్ మామ్ యాడ్స్, ఇట్లాంటి యాడ్స్ వస్తాయి కదా. సో అలాంటి యాడ్స్ ఎట్లా తయారు చేయాలి బై యూజింగ్ ఏఐ అన్న దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం అనమాట. అంత తర్వాత దాన్ని క్యాన్వాలో ఎట్లా ఎడిట్ చేయాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాన్ make some videos with AI, so there are some limitations అన్నమాట. Every AI tool gives you 8 seconds to 10 seconds of video only. AI tool అనేది ఏం చేస్తుంది అంటే 8 సెకండ్ నుంచి 10 సెకండ్ వరకు వీడియో మాత్రమే ఇస్తుంది అనమాట. సో యూ క్యాన్ మేక్ 1 minute వీడియో, 2 minute వీడియో, లాంగ్ వీడియో మనం చేయలేము అనమాట. ఎందుకు? ఏఐకి అక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి. దెన్ వీ హ్యావ్ టు ఫాలో ఏ ఫ్రేమ్ వర్క్. సో అది అట్లా ఇవ్వదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒక ఫ్రేమ్ వర్క్ ని ఫాలో అవ్వాలి. సో ఆ ఫ్రేమ్ వర్క్ ఏంటి అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఎన్ ఐడియా టు మేక్ ఏ వీడియో. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఒక కాన్సెప్ట్ అనుకోవాలి. సో కాన్సెప్ట్ ఏంటి అన్నది ఎలా చేయాలన్నది కూడా చెప్తాం మళ్ళీ. సో ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ, ఒక యూకే ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉందనుకోండి. ఆ యూకే ఇమిగ్రేషన్ ఆఫీస్ కి ఎలా షోకేస్ చేస్తూ ఈ పర్టికులర్ ఆప్షన్ నేను హైలైట్ చేయాలి. అండ్ ఆ హైలైట్ చేస్తున్నప్పుడు నేను ఏం చేయాలి, పర్టికులర్ గా ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మై ప్రొడక్ట్ అండ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద కస్టమర్. కస్టమర్ కి నా ప్రొడక్ట్ గురించి చెప్పాలి అండ్ నా వాల్యూ గురించి కూడా చెప్పాలి. దీస్ టూ థింగ్స్ మస్ట్ బి కంటెన్ ఇన్ ద ఎవ్రీ కమర్షియల్ యాడ్ అన్నమాట. సో ఖచ్చితంగా ఉండాల్సింది. సో ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం ఫస్ట్ రాసుకోవాలి. సో వన్స్ యూ హ్యావ్ ఎ కాన్సెప్ట్, దెన్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లేలో ఏంటిది, వాట్ ఈజ్ వాట్ అనమాట. సో ఫస్ట్ ఏ షాట్ రావాలి, నెక్స్ట్ ఏ షాట్ రావాలి, ఆ తర్వాత ఏ షాట్ రావాలి. సో ఎండింగ్ ఎలా ఉండాలి, సిటిఏ అంటారు, కాల్ టు యాక్షన్ అంటారు. సో అదేంటిది అన్న దాని గురించి ఒక స్క్రీన్ ప్లే ఉండాలి. దెన్ ప్రాంప్ట్స్, ఈ ప్రాంప్ట్స్ ఉండాలి. సో ఇక్కడ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో ఏంటిది ఇప్పుడు మనం చేసేది ఏఐ వీడియో కదా. సో నేను ప్రస్తుతానికి మీకు చూపించడానికి కమర్షియల్ యాడ్ అని పెట్టాను, కమర్షియల్ వీడియో అని చెప్పాను, కమర్షియల్ వీడియో అని చెప్పాను. యూ కెన్ ఫాలో దిస్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎవ్రీ వీడియో, వాట్ ఎవర్ యూ వాంట్ మేక్. ఇఫ్ యూ వాంట్ మేక్ ఏ యూట్యూబ్ ఛానల్, ఇఫ్ యూ వాంట్ రన్ ఎన్ యూట్యూబ్ ఛానల్ విత్ ఫ్యాక్ట్స్, మీరు ఫ్యాక్ట్స్ రిలేటెడ్ గా వీడియోస్ చేయాలనుకోండి, దెన్ ఆల్సో సేమ్ ఫ్రేమ్వర్క్. యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ కాన్సెప్ట్ అండ్ దెన్ స్క్రీన్ ప్లే, దెన్ ఫార్వర్డ్ బై ప్రాంప్ట్స్ అనమాట. అలా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫైనాన్స్ రిలేటెడ్ గా వీడియోస్ చేద్దాం, వాట్ ఎవర్ యూ వాంట్ మేక్, సో మీరు ఎలాంటి వీడియో చేద్దామన్నా సరే సేమ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజు మన ఎగ్జాంపుల్ కి ఈ కమర్షియల్ యాడ్ అన్న తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ కాన్సెప్ట్ అనుకోవాలి అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనుకోవాలి అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ క్రియేటివ్ గా ఉండాలి. సో మన బ్రెయిన్స్ క్రియేటివ్ గా ఉన్నాయా? మాక్సిమం ఉండకపోయి ఉండొచ్చు. ఉంటే ఒకటే, ఉంటే ఏదో ఒక టాపిక్ అనుకోవచ్చు, చేయొచ్చు. ఆ టాపిక్ రిలేటెడ్ గా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. సో మన బ్రెయిన్ అంత క్రియేటివ్ గా లేదు అనుకో, సో వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ క్రియేటివిటీ అనుకుంది, దెన్ వీల్ అప్రోచ్ ద ఏఐ. ఇక్కడ ఉన్న ఫ్లో మొత్తాన్ని కూడా ఏఐకి అప్పచెప్పొచ్చు అన్నమాట.
ఏ ఏఐ టూల్ అయినా వాడుకోవచ్చు. మీకు ఏది కంఫర్ట్ ఉంటుంది, లైక్ చాట్ జీపీటీ, జెమినై, గ్రాక్, క్లౌడ్, విచ్ టూల్ యువర్ కంఫర్టబుల్ విత్ యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఎలా ఏదైనా వాడుకోవచ్చు. కాన్సెప్ట్ దాని దగ్గర నుంచి తీసుకోవచ్చు, స్క్రీన్ ప్లే దాన్ని అడగొచ్చు, అలానే ప్రాంప్ట్స్ కూడా, ఈవెన్ వీడియో జనరేషన్ కోసం ప్రాంప్ట్స్ కూడా మనం ఏఐని అడగొచ్చు అన్నమాట. సో ఫస్ట్ నేనైతే ఏం చేస్తాను అంటే చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం. చాట్ జీపీటీ ఇది రెగ్యులర్ గా మనం వాడే చాట్ జీపీటీ. ఫ్రీ వర్షన్ తో కూడా ఈ పని చేయొచ్చు అనమాట. పెయిడ్ చాట్ జీపీటీ ఉండాలి పర్లేదు, ఫ్రీ వర్షన్ చాట్ జీపీటీతో కూడా యూ కెన్ మేక్ దీస్ థింగ్స్ అనమాట. సో ఫస్ట్ నాకు ఒక బిజినెస్ ఉంది, ఐ హావ్ బిజినెస్ అండ్ ఐ వాంట్ ప్రమోట్ దిస్ బిజినెస్ త్రూ సోషల్ మీడియా. నాకు కొన్ని వీడియో ఐడియాస్ కావాలి అని అడుగుతా, లేదా కమర్షియల్ గా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, కమర్షియల్ వీడియో ఐడియాస్ ఇవ్వా అని అడుగుతా. అదేం చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్, సో ఇందాక మనం ఇమిగ్రేషన్ అనుకున్నాం కాబట్టి సేమ్ అదే కాన్సెప్ట్ తీసుకుందాం. దానికి ఒక పేరు పెడదాం. ఏం పెడదాం? అయి నందిని అప్పుడే వచ్చావు క్లాస్ లోకి, ఇందాక డెమో అయిందా? Yeah, hi. I just wanted to go with the class today. ఓకే, డన్ డన్. సో ఎవరి పేరు పెడదాం? నందిని పేరే పెడదాం. సో ఇక్కడ దీనికి ఏం చెప్పా? కంపెనీ పేరు నందిని ఓవర్సీస్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, వర్క్స్ ఆన్ వీసా సర్వీసెస్, పాస్పోర్ట్ అండ్ టికెట్ బుకింగ్ కానీ హోటల్ బుకింగ్ కానీ ఈ సర్వీసెస్ మీద వర్క్ చేస్తా అని చెప్పా. సో స్టూడెంట్ వీసా ఇస్ దర్ యూఎస్పి. యూఎస్పి అంటే ఏంటంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అన్నమాట. సో దట్స్ దర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ స్టూడెంట్ వీసా. వాళ్ళ ఎక్స్పెర్టీస్ అనేది దానిలో ఎక్కువ ఉన్నాయి అనమాట. దే హ్యావ్ ఎక్స్పెర్టీస్ ఆన్ స్టూడెంట్ వీసా, దే విల్ డూ ఈజియర్ అనమాట. సో వాళ్ళు చాలా ఫాస్ట్ గా చేస్తారు దేంట్లో, స్టూడెంట్ వీసాలో. సో అది అలా యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పేసి పెట్టారు. ఇప్పుడు దీనికి ఏం చేద్దాము అంటే, ఇంకా మీరు ఇఫ్ యూ వాంట్ గివ్ సమ్ మోర్ డీటెయిల్స్ లైక్ యువర్ కాంటాక్ట్ నెంబర్, యువర్ లైక్ అదర్ సర్వీసెస్, మీరు ఏదైనా ఇవ్వచ్చు అనమాట. పర్టికులర్ ఏ కంట్రీకి మీరు ఈ ఇమిగ్రేషన్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ యూకే, ఇచ్చామని. సో ఇలా ఇచ్చిన తర్వాత అలా డీటెయిల్స్ అని బిజినెస్ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత దాన్ని అడుగుదాం అనమాట. సో గివ్ మీ సమ్ కమర్షియల్ వీడియో ఐడియాస్. అండ్ మీరు ఇఫ్ ఇన్ కేస్ యూ వాంట్ మేక్ దీస్ వీడియోస్ ఇన్ యువర్ రీజనల్ లాంగ్వేజ్ యూ కెన్ గివ్ దట్ టు అనమాట. సో మీరు అది రీజనల్ లాంగ్వేజ్ లో చేయాలనుకుంటే ఐడియాస్ ఇన్ తెలుగు, ఇన్ హిందీ, ఇన్ తమిళ్, ఇన్ మలయాళం, ఇన్ కన్నడ అని చెప్పేసి కూడా అడగొచ్చు వెన్ ఎవర్ యూ వాంట్ వాంట్. సో మీరు అలా చేయాలనుకుంటే, లేదు అనుకుంటే సింపుల్ గా కమర్షియల్ వీడియో ఐడియాస్ అని అడగండి, ఇట్ విల్ గివ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. ఇవి అంటారు కొట్టేద్దాం.
చూడండి ఇక్కడ ఫ్రమ్ హైదరాబాద్ టు లండన్ యూకే అన్నాం కాబట్టి. సో ఈ సినిమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ ఆఫ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ అచీవింగ్ ద యూకే డ్రీమ్ అని చెప్పేసి. ఫ్లో ఏంటిది, స్టూడెంట్ వర్రీడ్ గా ఐఈఎల్టిఎస్ బుక్స్ పట్టుకొని కూర్చున్నాడు. పేరెంట్స్ డిస్కస్ చేస్తున్నారు అనమాట, నా కొడుకు పెద్దోడు అవుతారా లేదు అని చెప్పేసి. తర్వాత కొడుకు వాళ్ళ ఫ్రెండ్ చెప్తుండు, అరే నందిని ఓవర్సీస్ లో ట్రై చేయి, ఒకసారి చేయని చెప్తున్నాడు అనమాట. సో ఇది ఫస్ట్ షాట్. తర్వాత ట్రాన్సిషన్ లో ఏమొస్తుంది, ఫాస్ట్ పేజ్డ్ ప్రీమియం మాంటేజ్. సో కౌన్సిలింగ్ సెషన్ కంప్లీట్ అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, వీసా ఫిల్లింగ్ అయిపోయింది, పాస్పోర్ట్ స్టాంపింగ్ అయిపోయింది, ఫ్లైట్ కూడా ఎగిరిపోయింది. సో లాస్ట్ షాట్ లో ఏంటిది, వాడు ఫైనల్లీ లండన్ లో దిగిండు అనమాట. సో ఆ కాన్సెప్ట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తుంది అనమాట. వాట్ ఇస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్, డ్రీమ్ యూకేలో చదవడం కాదు, రైట్ గైడెన్స్ దొరికితే యూకే రీచ్ అవ్వడం ఈజీ. స్టూడెంట్ వీసాలో ట్రస్ట్ నే నందిని ఓవర్సీస్ అని చెప్పేసి ఏమొచ్చింది మనకి, మన్మధుడి సినిమాలో వాడు లిప్స్టిక్ గురించి చెప్తాడు కదా, ఆ లెవెల్లో మనకి వాయిస్ స్క్రిప్ట్ రాస్తారు అనమాట. ట్యాగ్ లైన్ వచ్చేసరికి ఎవరి ఫ్యూచర్ అవర్ గైడెన్స్ అని చెప్పేసి. ఇలా మనకి మోర్ ఐడియాస్ ఇస్తుంది అనమాట, చాలా ఐడియాస్ ఇస్తుంది. దాంట్లో మీరు ఏది పర్ఫెక్ట్ అనుకుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో వీసా థ్యాంక్స్ టు నందిని సొల్యూషన్స్. తర్వాత పేరెంట్స్ ఎమోషనల్ స్టోరీ. ఇలా అనమాట. ఇప్పుడు మనకి ఏం చేసింది, ఈ ఏఐ అన్నది వీడియో కాన్సెప్ట్ ఇచ్చింది, కమర్షియల్ వీడియోకి కాన్సెప్ట్ అనేది ఇచ్చింది అనమాట. దీనిలో ఏదైనా ఒక కాన్సెప్ట్ ని పిక్ చేసుకోండి, ట్యాగ్ లైన్ వరకు పిక్ చేయండి, ఇక్కడే కాపీ చేయండి, కాపీ హియర్ అండ్ సేమ్ అదే చాట్ లో పేస్ట్ చేసి, ఇక్కడ అడగండి అనమాట. సో రైట్ ఏ క్లియర్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు మనకి సీన్ బై సీన్ స్క్రీన్ ప్లే రాస్తుంది. సో మొత్తం వచ్చేసరికి 1 minute వీడియో, ఇది డ్యూరేషన్ 60 to 75 seconds అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ అదేం చేస్తుంది, తెలుగులో ఏం చేసింది, ఇంగ్లీష్ లో టెంగ్లీష్ లాగా రాసింది కదా. సో నవ్ వి లాస్ట్ దాన్ని మొత్తం కూడా ఇంగ్లీష్ లో రాయమని చెప్తూ, వాయిస్ ఓవర్ ఆర్ డైలాగ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇట్లా కంప్లీట్ స్టోరీకి, ఆ యాడ్ కి, పర్టికులర్ యాడ్ కి కంప్లీట్ స్క్రీన్ ప్లే ని రాస్తాం అనమాట. సో ఎండ్ ఫ్రేమ్ లో కాంటాక్ట్ డీటెయిల్స్, ఆఫీస్ విజువల్స్ అని చెప్పేసి. నవ్ మనం ఏం చేయాలి, వీడియోని క్రియేట్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఏ కాస్ట్ అండ్ క్రూ యూ కెన్ షూట్ యువర్ సెల్ఫ్ అనమాట. మీ దగ్గర ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి, ఇఫ్ హ్యావ్ ఏ టీమ్, మీకు ఏదైనా టీం ఉండి కెమెరా ఎక్విప్మెంట్ అవన్నీ అనుకోండి, సేమ్ స్క్రీన్ ప్లే మీరు అక్కడ ప్రజెంట్ చేయొచ్చు మీరు షూట్ చేస్తూ. సో మన దగ్గర లేకనే కదా ఇదంతా చేసేది. సో నవ్ వీ హ్యావ్ ఏఐ టూల్స్. సో మనం ఆ ఏఐ టూల్ హెల్ప్ తో ఫ్రీగా కూడా వీడియోలు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా అన్న దాని గురించి ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మనకి ఎన్ని వచ్చినాయి సీన్స్, మొత్తం ఎన్ని షార్ట్స్ వచ్చినాయి, 7 షార్ట్స్ వచ్చినాయా. సో దానిలో సేమ్ చాట్ కంటిన్యూ చేయండి, కొత్త చాట్ ఓపెన్ చేయొద్దు. షార్ట్ 1, copy here and same as before, paste it in the same chat and ask for VO3. సో VO3 is an వీడియో జనరేషన్ టూల్ అనమాట. జెన్నే వాడిది, గూగుల్ వాడిది. VO3 ఒక వీడియో జనరేషన్ టూల్. VO3 వీడియో ప్రాంప్ట్.
Now it will give video prompt అన్నమాట. ఇది కంప్లీట్ వీడియో ప్రాంప్ట్. నెక్స్ట్ ఇది యాడ్ ఫిలిం కదా, యాడ్ ఫిలింలో ఏమవ్వాలి, క్యారెక్టర్లు స్టేబుల్ గా ఉండాలి. ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క సన్ వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, అంతా డిఫరెంట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నౌ వీ హ్యావ్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్. వీ హ్యావ్ టు మెయింటైన్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అన్నమాట. సో అది అలాగే చూద్దాం ఇప్పుడు. సో ఇలా ఏం చేసి మీకు కాన్సెప్ట్ ఏం అర్థమైంది. సో వీ కెన్ ఆస్క్ ఫర్ కాన్సెప్ట్ అండ్ వీ కెన్ ఆస్క్ ఫర్ స్క్రిప్ట్స్ అండ్ ఈవెన్ వీ కెన్ ఆస్క్ ఫర్ వీడియో ప్రాంప్ట్స్. సో మన వీడియో ప్రాంప్ట్స్ కోసం కూడా చాట్ జిపిని అడగొచ్చు అనమాట. సో వాట్ నెక్స్ట్, మనం క్యారెక్టర్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. ఫర్ దట్ ఆల్సో వీ కెన్ ఆస్క్ ఇట్ అనమాట. మనం దానికి కూడా దీన్ని అడగొచ్చు. సో రైట్ అడుగుదాం, క్యారెక్టర్ సాంగ్స్. ఎవరెవరు ఉన్నారు, హు ఆర్ ఇన్ దిస్ యాడ్, ఎవరెవరు ఉన్నారు, మదర్ సన్ ఫాదర్. మెయిన్ క్యారెక్టర్లు వాళ్ళు అనమాట. 3 లీడ్ క్యారెక్టర్లు ఎవరు, మదర్ ఫాదర్ సన్. మదర్ ఫాదర్ అండ్ సన్. సో వచ్చినాయి కదా. సో నౌ ఇన్ దిస్ సేమ్ చాట్ జీపీటీ టూల్, ఇక్కడ మోర్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ మోర్. Now we are able to see the images option. Give a right click and open it in new tab. And simply copy the prompt for student or else son and paste it. Click on enter. ఏం విక్కి 2 సార్లు లాగినాయవా? ఇద్దరు విక్కీలు ఎవరు? నేనే సార్, నేనే. ఒకటి ల్యాప్టాప్ లో లాగిన్ చేసిన, ఫోన్ ఆఫ్ అవుతుంది. ఓకే ఓకే. ఈ సైబర్ ఇన్ఫ్రా ఎవరిది మరి? హలో, ఏంటి సార్? సైబర్ ఇన్ఫ్రా. నేను కాదు స్వరూప్ సార్. అండి. నేను స్వరూప్ అని. ఓకే. ఇందాక మీ పేరుతో వచ్చారు కదా సార్ మీరు? అవునండి, ఇది నా కంపెనీ పేరు. ఓకే. ఈడు మన స్టూడెంట్ గాడు అనమాట. సో ఇక్కడ మనం ఒక పని చేయాలి. ఏంటి అంటే, వాట్ వి డూ యూజువల్లీ, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ ఇమేజెస్. ఇక్కడ సేవ్ చేస్తాం కదా, బట్ హియర్ మనం దానికి పేరు ఇవ్వాలి అనమాట. సో ఏం పేరు ఇవ్వాలి, ఏం నేమ్ ఇవ్వాలి, మన క్యారెక్టర్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ క్యారెక్టర్ నేమ్ ఇమేజ్ కూడా ఇవ్వాలి. సో ఇలా ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, తర్వాత వీడియో క్రియేట్ చేసేటప్పుడు డైలాగ్స్ అనేవి ఓవర్లాప్ అవ్వాలి అనమాట. దీనికి ఫోల్డర్ కూడా పెడదాం. Ctrl+Shift+N. NY.
Save image as mother. మదర్ కి ఫాదర్ కి 15 years గ్యాప్ ఉంది, 5 years గ్యాప్ ఉంది. Perfect. Now we have 3 main leads and video prompts, everything we have. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్త టూల్ ని ఓపెన్ చేయాలన్నమాట. వీ హ్యావ్ టు ఓపెన్ ఎ న్యూ టూల్ విచ్ కెన్ క్రియేట్ వీడియోస్ విత్ ప్రాంప్ట్స్ అన్నమాట, అండ్ విత్ ఇమేజెస్, విచ్ కెన్ క్రియేట్ వీడియోస్ విత్ ఇమేజెస్. సో ఆ టూల్ ఏంటి అంటే గూగుల్ జెమినై. The tool is Google Gemini, but instead of Google Gemini, you can use another tool. So which you can find here. 9 dots ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ విడ్స్ అని కనిపిస్తుంది అన్నమాట. విడ్స్, go to the విడ్స్. వన్స్ మీరు విడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది మీకు. అయితే ఈ విడ్స్ ఉంది కదా, విడ్స్ అనేది పెయిడ్ టూల్, బట్ యూ కెన్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ అన్నమాట. సో ఎలా అంటే ఇన్ కేస్ మీరు జియో నెట్వర్క్ వాడుతూ ఉంటే జియో వాడు 149 రూపీస్ రీఛార్జ్ కి జెమినై ఫ్రీగా ఇస్తాడు. ఆ జెమినైలోనే ఈ విడ్స్ కూడా ఉంటుంది అనమాట. ఏంటిది, జియో నెట్వర్క్ లో 349 రూపీస్ రీఛార్జ్ కి జెమినై ఫ్రీగా ఇస్తాడు జియో నెట్వర్క్ లో. ఆ జెమినై ప్రీమియం లోనే మీకు ఈ విడ్స్ కూడా యాక్సెస్ వస్తుంది. సో అందులోకి వచ్చిన మీరు ఇక్కడ సింపుల్ గా వీడియో 3 అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. చూస్ ద లేఅవుట్ విచ్ ఓరియంటేషన్ యూ వాంట్ మేక్ వీడియో అన్నది. సో ల్యాండ్స్కేప్ కావాలా, స్క్వేర్ కావాలా, ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ కావాలన్నది దట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ విష్. సో హియర్ ఐఎమ్ చూసింగ్ ఫర్ ల్యాండ్స్కేప్ అండ్ అప్లై. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అని ఉన్నాయి కదా, సింపుల్ గా ఇంగ్రీడియంట్స్ మీద క్లిక్ చేసి మన వాళ్ళు ఉన్నారు కదా ముగ్గురు పెద్ద మనుషులు, వాళ్ళని అప్లోడ్ చేయాలన్నమాట. మదరు, ఫాదరు, అటాక్. నెక్స్ట్ ఇందాక మనం ఫస్ట్ చార్ట్ లో వీడియోకి ప్రాంప్ట్ క్రియేట్ చేసాం కదా, ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ సీన్, రిమెంబర్, ఓన్లీ ఫర్ ఫస్ట్ షాట్ ఈ ప్రాంప్ట్ అన్నది, అంతే, మొత్తం వీడియో కాదు ఇది. మొత్తాన్ని కాపీ చేసి ఈ డబ్బాలో పేస్ట్ చేయండి. సో మీన్ వేర్ యూ విల్ రైట్ అనదర్ ప్రాంప్ట్ ఫర్ సీన్ నెంబర్ 2. Repeat the same process, paste the prompt, paste the scene and ask for VO3 prompt. Repeat same concept for scene number 4, scene number 3, scene number 5, scene number 6 to 7.
సో మనం ఆల్రెడీ 2 టైమ్స్ దానికి సీన్ పేస్ట్ చేసి VO3 ప్రాంప్ట్ అని అడిగాం కదా. సో సేమ్ కాన్సెప్ట్ రిపీట్ చేస్తాము అని దాని మెమరీ అప్డేట్ చేసుకుంటాం అనమాట. నౌ ఈవెన్ మనం అడగకపోయినా సరే అది VO3 ప్రాంప్ట్ ఇస్తుంది. ఇట్లా సేమ్ మనకి ఆ ప్రాంప్ట్ లో ఇచ్చినట్టు వాడు ముందు ల్యాప్టాప్ ఒత్తుతున్నాడు, వెనకాల అమ్మ నాన్న మాట్లాడుకుంటారు. అట్లా నెక్స్ట్ సీన్ నెంబర్ 2. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు మేక్ అన్ హ్యాబిట్. ఏంటిది అంటే మేక్ లైక్ హ్యాబిట్ ఏంటిది అంటే, మనం వీడియోకి ప్రాంప్ట్ ఇస్తున్నప్పుడు వెన్ యూర్ గివింగ్ ఏ ప్రాంప్ట్ టు ద వీడియో ఆర్ ఎల్స్ వెన్ యూ ఆర్ జనరేటింగ్ ఏ ప్రాంప్ట్ ఫ్రమ్ AI. సో AI నుంచి మీరు ప్రాంప్ట్ జనరేట్ చేస్తున్నప్పుడు, అలానే మీరు వీడియో ప్రాంప్ట్ కి ఇస్తున్నప్పుడు, సారీ వీడియో జనరేషన్ కి ప్రాంప్ట్ ఇస్తున్నప్పుడు యూ హ్యావ్ టు రీడ్ ద ప్రాంప్ట్ కేర్ఫుల్లీ. సో మీరు ఆ ప్రాంప్ట్ ని జాగ్రత్తగా చదవాలన్నమాట. ఎందుకు చదవాలి అంటే సమ్ టైమ్స్ ఏం చేస్తాయంటే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తుంది. అవి మేబీ అన్వాంటెడ్ అవ్వచ్చు, అన్నెసరీ అవ్వచ్చు అన్నమాట. అలాంటివి ఎడిట్ చేసుకోవడం కూడా రావాలి. మనం వాటిని ఎడిట్ చేయడం కూడా కొంచెం అలవాటు చేసుకోవాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే అన్ని నీట్ గానే ఇచ్చింది. కొన్నిసార్లు ఏం చేస్తాయంటే కొంచెం అతి తెలివితేటలు చూపించి ఎక్స్ట్రా ప్రాంప్ట్స్ కూడా ఇస్తుంది. సో మనకి ఆ చేంజెస్ చేయడం కూడా కొంచెం అలవాటు అవుతూ ఉండాలి. సో మిస్టేక్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ అర్థమవుతూ ఉంటాయి అవన్నీ. సో ఇది సీన్ నెంబర్ 3 కదా. నా ఇది సీన్ నెంబర్ 2. అండ్ ఇక్కడ సీన్ నెంబర్ 2 లో ఎవరు ఉన్నారు? ఫ్రెండ్ కొత్త క్యారెక్టర్ ఉంది, స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ అండ్ ఫ్రెండ్ కి మధ్యలో మాత్రానికి కన్వర్జేషన్ జరుగుతుంది. ఫాదర్ మదర్ లేరు. కాబట్టి ఏం చేయాలి మనం ఇక్కడ? ఫాదర్ ని మదర్ ని తీసేయాలి. ఫ్రెండ్ వాడు ర్యాండమ్ గా వచ్చిపోయాడు కాబట్టి వాడి క్యారెక్టరే లేదు, ఆడొస్తాడు పోతాడు అంతే. సో కాబట్టి ఏం చేద్దాం మనం? డైరెక్ట్ గా ప్రాంప్ట్ మొత్తాన్ని కాపీ చేద్దాం. సో ఇక్కడ మీరు మిస్టేక్ ని స్పాట్ చేశారా? ఫ్రెండ్ డైలాగ్ కూడా మెయిన్ క్యారెక్టర్ కి ఇచ్చింది. సో ఇక్కడ ఒకసారి మనం ప్రాంప్ట్ చదువుతాం. ఏమి ఇచ్చింది?
మళ్ళీ ఒకసారి జనరేట్ చేద్దాం. సో ఇది బాగా వచ్చింది. మళ్ళీ రిపీట్ చేద్దాం. లాస్ట్ సీన్, లాస్ట్ కాదు, థర్డ్ సీన్ మన క్రియేషన్ లో లాస్ట్ సీన్. ఈ సీన్ ఎవరు ఉన్నారు చూడండి. సన్ ఉన్నాడు, మదర్ ఉంది. మళ్ళా ఇంగ్రీడియంట్ ప్లస్ జనరేట్. అక్కడ వాళ్ళ కౌన్సిలర్ మాట్లాడుతుంది. ఇలా వస్తుంది అనమాట. సో వన్స్ యూ జనరేటెడ్ ఆల్ ద వీడియోస్, యూ హ్యావ్ టూ ఆప్షన్స్. యూ కెన్ డౌన్లోడ్ videos one by one, like by hovering on it and click on save video as. అలా మీరు వీడియో యాడ్స్ చేసి సింగిల్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ వన్ ఆప్షన్. సో నౌ ఈ వీడియోస్ అనేవి ఇండివిజువల్ గా డౌన్లోడ్ అవుతాయి అనమాట. సో వెన్ యూ క్లిక్ ఆన్ వీడియో, ఇక్కడ నుంచి చేస్తే ఒక్కొక్క వీడియో అవుతుంది. సో లేదనుకుంటే మీరు అలైన్ చేసుకున్న తర్వాత, ఇలా మొత్తం వీడియోస్ అలైన్ చేసుకున్న తర్వాత మీరు అలైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ అని ఉంది కదా. సో క్లిక్ ఆన్ ఫైల్ అండ్ డౌన్లోడ్ MP4. ఇప్పుడు 3 వీడియోస్ ఒకేసారి ఒకే ఫుల్ వీడియో లాగా వస్తాయి. 3 వీడియోస్ ఫుల్ వీడియో లాగా వస్తే, లేదు అనుకుంటే సింగిల్ వీడియోస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అది. సో మనం ఏం చేద్దామంటే సింగిల్ వీడియో లాగా తీసుకుందాం.
సో ఇలా మీరు ఎన్ని క్రియేట్ చేసి అన్ని పెట్టుకోవచ్చు అనమాట. రిమెంబర్ విడ్ సీజన్ పెయిడ్ టూల్, అదొక పెయిడ్ టూల్. సో మనకి జెమినీ సబ్స్క్రిప్షన్ ఉంటేనే విడ్స్ అనేది వస్తుంది. మీకు జియో నెట్వర్క్ ఉంటే ఫ్రీగా 18 మంత్స్ ఇస్తాడు వాడు ఫ్రీగా. సో 18 మంత్స్ వరకు మీకు అన్లిమిటెడ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. నా ఓపెన్ క్యాన్వా. And go to the video section. Choose the video layout. So this is our video layout. Go upload files. Select the 3 videos. Open. Or else you can simply drag also. From the corner you can drag there also upload. So order లో click చేయండి. Just click on in order. So they'll add to the layer scene number 2 and scene number 3. So shot number 1, shot number 2, shot number 3. Now you can make a full name from here also. Full video from here. So just click on download. But video అంటే అలా కాదు కదా. You have to add some elements on it. So you can add అన్నమాట. So మీరు వాటిని యాడ్ చేయొచ్చు. First of all, in this Canva video editing, you have to remember 3 things. So the first one is the animations. So these 3 things are main in Canva video editing. So first one is animations. Animation. And the next timing. And third one is transition. These are the 3 things you have to learn in Canva for video editing, Canva video editing especially. So first one is the here start from bottom. So transitions. So you can ఇప్పుడు now చూడండి ఇప్పుడు వీడియోస్ ఏమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఇది. సో వీడియో టు వీడియో సడన్ గా చేంజ్ అవుతుంది కదా. సో ద చేంజ్ అనేది సడన్ గా ఉంటుంది కదా. మీరు ఏం చేయొచ్చు అంటే వీడియో టు వీడియో బిట్వీన్ మౌస్ ని మీరు ఇలా హోవర్ చేస్తే ఓవర్ ద మౌస్. See here is an option for add transition. Click on it. Here is the video transition. సో ఇప్పుడు సీన్ టు సీన్ ఏమవుతుందంటే స్మూత్ గా ట్రాన్సిషన్ వస్తాయి అన్నమాట. సో అట్లా ఏం చేసుకోవచ్చు, మనం ట్రాన్సిషన్స్ పెట్టుకోవచ్చు. ఎన్ని సీన్స్ ఉంటే అన్ని సీన్స్ కి మనం ట్రాన్సిషన్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ థింగ్ అది. And another thing, you can add more elements on this video. You can add more elements on this video. Like example, as there ఇక్కడ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదైనా ఆ పర్టికులర్ స్టాప్ దగ్గర పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ షోకేస్ చేయాలనుకుంటున్నారు. అదేముంది, హోమ్ వీ కెన్ ట్రస్ట్ అంది కదా. హోమ్ కెన్ వి ట్రస్ట్ అని చూసారా. సో సింపుల్ గా పాయింట్ పెట్టుకొని టెక్స్ట్
ఇలా సింగిల్ సెలెక్షన్ చేసి కలర్ మార్చుకోవచ్చు. You see now, if I play from here, సెకండ్ సీన్ లో కూడా హూమ్ కెన్ బి ట్రస్ట్ అని కనిపిస్తుంది మనకి. అక్కడ వరకు వస్తే చాలు. బట్ అదేమవుతుంది, నెక్స్ట్ సీన్ లో కూడా ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో ఇది టైమింగ్ అంటే. చిన్న చూసాం కదా ట్రాన్సిషన్, అది ట్రాన్సిషన్. ఇలా మీరు మోర్ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ యాడ్ మెనీ మోర్ ఎలిమెంట్స్ అనమాట. లేయర్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద టైమింగ్. ఎలా మెయింటైన్ చేయాలి? ఏం లేదు, సింపుల్ గా ఈ బార్ ఉంది కదా, స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇది మీ మెయిన్ టైమింగ్ అనమాట. సో జస్ట్ పాజ్ ద వీడియో and go to the end of the element and select and pull it to the bar. So now play again. అట్లా వెళ్ళిపోద్ది అనమాట. సో లైక్ దిస్ యూ కెన్ మెయింటైన్ ద టైమింగ్ ఆఫ్ ద టైమింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి యానిమేషన్స్. సో యానిమేషన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్టే ఉంది, కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఇది సీన్ లోకి ఎలా ఎంటర్ అవుతుంది? సడన్ గా వస్తుంది కదా. సో నువ్వు ఇవి దానికి కూడా ఇందాక ట్రాన్సిషన్ యాడ్ చేసాం కదా స్మూత్ గా రావడానికి. సేమ్ లైక్ దట్ యూ కెన్ యాడ్ యానిమేషన్స్ అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ ఎలిమెంట్ హియర్ ఆల్స్, ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు. వన్స్ క్లిక్ ఆన్ ది ఎలిమెంట్, యూ కెన్ సీ ద ఆప్షన్ ఫర్ యానిమేషన్స్. క్లిక్ ఆన్ సీక్వెన్స్. ఇలా యానిమేషన్స్ ఇవ్వచ్చు. ఇట్లా మంచిగా నేను చూద్దాం. అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో హైలైట్ థింగ్స్ ఏంటి అంటే సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. సో హ్యావ్ టు యాడ్ బెస్ట్ మ్యూజిక్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఆల్సో. సో యాజ్ యూ హ్యావ్ అన్ ఎలిమెంట్ హియర్, సో మనకి ఇక్కడ ఎలిమెంట్ ఉంది కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు ద వీడియో మీద అపేర్ అవుతున్నప్పుడు, వెన్ ఇట్ అపేరెన్స్ ఆన్ ద వీడియో, ఒక ఏదైనా సౌండ్ ఎఫెక్ట్ లాంటిది యాడ్ చేద్దాం. మనకి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కనిపిస్తాయి కదా, పేపర్ క్రష్ చేస్తున్నట్టుగా ఉష్ ఉఫ్ అనుకుంటూ వస్తాయి కదా, అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఇక్కడనే మనకు ఆప్షన్ ఉంటుంది ఎలిమెంట్స్ దగ్గర, ఆడియో అని ఉంది కదా. ఆడియో ఏం పెడదాం అక్కడ, క్లిక్. సో ఇది లేయర్ అన్నమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసరికి మెయిన్ వీడియో లేయర్, అండ్ వీడియో లేయర్ మీద కనిపించే లేయర్స్ పైన కనిపిస్తాయి. లాస్ట్ లేయర్ వచ్చేసరికి ఆడియో లేయర్ అన్నమాట. దీన్ని కూడా మీరు ఇలాగా పాయింట్ పట్టుకొని ఇలా జరుపుకోవచ్చు కరెక్ట్ గా. అలా కరెక్ట్ పాయింట్ కి మీరు అలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ యూ కెన్ యాడ్ సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు సాడ్ గా ఉన్నారు కాబట్టి సాడ్ మ్యూజిక్ యాడ్ చేద్దాం.
వీడియో మొత్తం ఆడగలేరు కదా, కాబట్టి ఏం చేద్దాం, కరెక్ట్ గా వీడియో పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి స్ప్లిట్ చేయండి. నౌ హ్యావ్ టూ పార్ట్స్, వన్ ఇస్ ఫర్ వీడియో అండ్ అనదర్ ఫర్ ఎక్సెస్ వీడియోని కట్ చేయండి. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ప్లే అవుతుంది. ఈవెన్ యూ కెన్ మేక్ దిస్ థింగ్ ఆన్ ద వీడియో ఆల్సో. సో జస్ట్ play the video wherever you wanna give a cut to the full video. Just give a right click and you can click on split. Now video will be split అన్నమాట. సో రెండు స్ప్లిట్స్ అవుతుంది, ఇదో ముక్క ఇదో ముక్క, దీన్ని తీసేయచ్చు దీన్ని తీసేయచ్చు ఏం చేసుకోవచ్చు అన్నమాట. అలా కూడా మీరు వీడియోని కట్ చేయొచ్చు. అండ్ ఈ ఆడియో ఉంది కదా, ఆడియో మీరు ఇక్కడ వాల్యూమ్ ని కంట్రోల్ చేయొచ్చు, కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకోవచ్చు ఇలా అన్నమాట. అండ్ ఇక్కడ ఫేడ్ అని ఉంది కదా, సో ఫేడ్ ఆన్ చేస్తే ఏంటి అంటే వీడియో ఎండ్ అవుతున్నప్పుడు స్టార్టింగ్ అవుతున్నప్పుడు స్లోగా వచ్చి సౌండ్ పెరిగిద్ది అనమాట. అలాగే అంతా ఆడియో అవుతుంది. ఓకే. సో ನಾವು కంప్లీట్ గా మనం కమర్షియల్ వీడియో చేసాం అన్నమాట. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది, దీని మీద దాని మీద ఒక లోగో వేద్దాం, పైన కింద కాంటాక్ట్ నెంబర్ అలాంటివన్నీ పెడదాం. సో గో టు అప్లోడ్స్, ఇమేజెస్, అప్లోడ్ యువర్ లోగో. మీ లోగో ఏదైతే ఉందో లోగో అప్లోడ్ చేయండి. సో ప్రస్తుతానికి ఇది పెట్టుకుంటాను ఇంకా. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం మనం యాడ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, క్లిక్ చేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, లేయర్ లాగా యాడ్ చేస్తాం, దీని మీద ఇంకోటి యాడ్ చేస్తాం కాబట్టి డ్రాగ్ చేయాలన్నమాట, లేయర్ మీదకి డ్రాగ్ చేయాలి. అడ్జస్ట్ అండ్ రీసైజ్ టు ద కార్నర్. అంటే మనకి ఇది వాటర్ మార్క్ లాగా రావాలి కదా, మొత్తం రావాలి కాబట్టి ఏం చేద్దాం, పట్టుకొని లాస్ట్ వరకు పుల్ చేద్దాం. అయిపోయి ఇది ఇప్పుడు లోగో ఇక్కడ కనిపిస్తుంది. లేదు నాకు వాటర్ మార్క్ లాగా రావాలనుకోండి, సింపుల్ గా ఏం చేస్తారు, మిడ్ లెవెల్లో పెట్టేసుకొని ఆపాసిటీ తగ్గించండి. ఇప్పుడు ఇది ఇక్కడ వాటర్ మార్క్ లాగా యాడ్ అవుతుంది అనమాట.
అయిపోయాయి. సో ఇలా అన్నమాట. సో ఎలాగో ఉన్న టెక్స్ట్ ఫామ్ నుంచి మనం ఏం చేసాం, ఇంత కొంచెం మంచి వీడియోని చేసాం. మీరు ఇంకా పైన ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, కెన్ యాడ్ మోర్ ఎలిమెంట్స్. అలానే మనం ఇంకా లేయర్స్, వీడియో లేయర్స్ యాడ్ చేయొచ్చు, అంతా యాడ్ చేయొచ్చు అనమాట. సో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన 3 things. సో వన్, ట్రాన్సిషన్స్, సో బిట్వీన్ ద వీడియో క్లిప్స్, అండ్ అనదర్ యానిమేషన్స్ ఫర్ ద వీడియో ఎలిమెంట్స్. అండ్ తర్వాత వచ్చేసరికి ఏంటిది, టైమింగ్ అన్నమాట. సో ఎప్పుడైనా సరే వెన్ యూఆర్ ఎడిటింగ్ అండ్ వీడియో, యూ హ్యావ్ టు ఫాలో ద ఆడియో అనమాట. సో ఆడియోని ఫాలో అవుతూ వీడియోని మనం చేయాలన్నమాట. అలా చేసుకోవచ్చు. అదొక ప్రాసెస్. నెక్స్ట్ ఇంకొకటి కూడా చేద్దాం. టైం ఉంది కదా, ఒక 2 నిమిషాలు చేద్దాం. సేమ్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. ఇందాక వీడియో స్క్రిప్ట్ ఉంది కదా, అక్కడికి పోండి. పోయినాక ఆస్క్ హర్, ఏమడుగుతారు, రైట్ ఏ కంప్లీట్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్, వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ వాంట్. మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అడగచ్చు. సో హియర్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ తెలుగు, ఇన్ తెలుగు. అండ్ మనకి అది చాలా కాన్సెప్ట్లు ఇచ్చింది కదా, ఏ కాన్సెప్ట్ లో రాయాలో కూడా చెప్పాలి కదా. సో ఫస్ట్ కాన్సెప్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ అడుగు. తెలుగు తెలుగు. ఇప్పుడు ఇదేం చేసింది, వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇందాకేంటిది డైలాగ్స్, ఇప్పుడు ఇది వాయిస్ ఓవర్. ఫ్రంట్ లో వీడియో ప్లే అవుతుంటే బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏంటి అంటే వీడియోతో పాటు ఆడియో జనరేట్ చేయకుండా ఆడియోని సపరేట్ గా జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఓన్లీ శాంపిల్, సో నేను ఫస్ట్ సీన్ మాత్రానికి కాపీ చేస్తున్నా. ఫస్ట్ సీన్ మాత్రానికి కాపీ చేసా. అండ్ గో టు న్యూ ట్యాబ్ అండ్ సెర్చ్ ఫర్ ఏఐ స్టూడియో, విచ్ ఇస్ a ఫ్రీ ఓపెన్ సోర్స్ వాయిస్ జనరేటర్ టూల్ అనమాట. ఏఐ స్టూడియో. సో దిస్ ఇస్ ఫ్రమ్ గూగుల్, దిస్ ఇస్ ఫ్రమ్ ఆల్సో గూగుల్. సో గూగుల్ ఏఐ స్టూడియో, యూ కెన్ సీ జనరేట్ స్పీచ్ ఇక్కడ ఉంది కదా. సో మాక్సిమం కేసెస్ ఇది బయట ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ బయట లేదు అనుకుంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ లో ఇలా కనిపిస్తుంది అనమాట. ప్లే గ్రౌండ్ కి వెళ్ళిన తర్వాత ఇలా కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ ద ఎవ్రీడే అసిస్టెంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ స్పీకర్ 1 అని ఉంది కదా, దీంట్లో మీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో స్క్రిప్ట్ దీంట్లో పడేయండి. అండ్ ఈడ వాయిసెస్ ఉంటాయి అనమాట. యూ కెన్ సెలెక్ట్ ఎనీ వాయిస్. సెలెక్ట్ చేసుకొని జస్ట్ రన్ మీద క్లిక్ చేయండి.
గంట నుంచి వీడియోలు చేస్తుంటే ఇప్పుడు అయ్యా చెప్పేది వినిపించలేదు అని చెప్పి. ఆ ఎట్లా బ్రో? అదే అంటున్నా, ఇందాక నుంచి వీడియోలు చేస్తుంటే ఇప్పుడా చెప్పేది అంటున్నా. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి తమ పిల్లల భవిష్యత్తు గురించి ఒక పెద్ద కల ఉంటుంది. యూకేలో చదవాలి, మంచి కెరీర్ సాధించాలి. కానీ అడ్మిషన్స్, వీసా, డాక్యుమెంట్స్, ఈ ప్రాసెస్ అంతా చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. వస్తుంది సార్, వస్తుంది ఇప్పుడు. ఉమ్. ఇది ఇందాక మనం చేసిన కళాఖండం. What if the process becomes difficult? We want his future to be secure, but whom can we trust? Why are you worrying so much? UK admission, visa, documents, everything feels confusing. Just try Nandini Overseas once. Sometimes all you need is the right guidance. You see, with this university, we can secure an immediate interview. We trust you completely. సో దీనిలో మనం చేసిన అద్భుతాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసినాం, దాని కింద ఇదే సౌండ్ ఇచ్చినాం, కరెక్ట్గా ఆ టైంకి సౌండ్ ప్లే అయింది. Secure, but whom can అట్లా అన్నమాట. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎడోట్ యాడ్ చేసినాం. బ్యాక్గ్రౌండ్ లో డీజే అది చేసినాం. అది ఒక స్టెప్. అది మీరు అలా వీడియో, ఇక్కడ ఏంటిది, వీడియోతో పాటు ఆడియో జనరేట్ అయింది. మనం లేదు అంటే ఏం చేయొచ్చు, ఇండివిజువల్ గా కూడా ఆడియోని జనరేట్ చేయొచ్చు అన్నమాట. ఇలాగా ప్రతి మధ్యతరగతి కుటుంబానికి తమ పిల్లల భవిష్యత్తు గురించి ఒక పెద్ద కల ఉంటుంది. అలా చేయొచ్చు అన్నమాట. సో దీన్ని సింపుల్ గా మీరు డౌన్లోడ్ చేయొచ్చు. ఇది ఫ్రీ టూలే, పెయిడ్ టూల్ కాదు. ఒకసారి ఏం చేస్తామంటే చాట్ లో పెడదాం. ఇప్పుడు పెట్టింది వాయిస్ జనరేషన్ టూల్. అండ్ ఇది వీడియో జనరేషన్ టూల్, గుర్తుపెట్టుకోండి. దీన్ని డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్. సో దీన్ని డైరెక్ట్ గా క్యాన్వాలో అప్లోడ్ చేద్దాం. పుల్ ఆడియోస్. నల్గొండలో పిల్లల ఫ్యాషన్ అది. సో ఫస్ట్ సీన్ కాబట్టి ఫస్ట్ సీన్ కి బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెడదాం స్టార్టింగ్ నుంచి. అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్న వీడియోలో మళ్ళీ ఎందుకు వాయిస్, కాబట్టి ఈ వీడియోని ఏం చేద్దాం, మ్యూట్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా ఆడియో టూల్స్ అని చెప్పేసి, మ్యూట్. అండ్ మీరు ఇక్కడ చాలా చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, వీడియోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, వీడియోని కట్ చేయొచ్చు, వీడియో స్పీడ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు, క్రాప్ చేయొచ్చు, ఫ్లిప్ చేయొచ్చు, ఇలా చాలా చేయొచ్చు అన్నమాట. వీడియో నుంచి ఆడియోని కూడా తీయొచ్చు. అండ్ ఇటు సపరేట్గా డౌన్లోడ్ అవ్వదులే కానీ వీడియో నుంచి ఆడియోని కూడా తీయొచ్చు. ఇప్పుడు చూడండి.
ప్రతి మధ్యతరగతి కుటుంబానికి తమ పిల్లల భవిష్యత్తు గురించి ఒక పెద్ద కల ఉంటుంది. యూకేలో చదవాలి, మంచి Why are you కెరీర్ worrying so సాధించాలి. much? UK కానీ అడ్మిషన్స్, వీసా, డాక్యుమెంట్స్, ఈ ప్రాసెస్ అంతా చాలా Sometimes కన్ఫ్యూజింగ్ గా all you need is అనిపిస్తుంది. the right ఇట్లా ఏం చేయొచ్చు, వీడియోతో పాటు ఆడియో జనరేట్ చేసి చేయొచ్చు, లేదు అనుకుంటే ఆడియోని సపరేట్ గా చేసి కూడా చేయొచ్చు అనమాట. సో మనసులాయో మేఘా, ఉన్నావా మేఘా? Yes, sir. Yes, sir. మనసులాయో. Yes, sir. Manslai. Thank you, sir. సో గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీడియో క్రియేట్ చేసి చూపించాలి నాకు రేపు. ఓకే సార్. అది నువ్వు అక్కడ క్లాపులు కొట్టం కదా, నైస్ నైస్ అంటాం కదా, ఇక్కడ చేసి చూపించాలి. చేసా సార్ పక్క. Done. 2 సార్లు ఎన్నో క్లాసు. ఓకే సార్. డన్. సో అది అనమాట. వన్స్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత షేర్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి తమ పిల్లల భవిష్యత్తు గురించి ఒక పెద్ద కల ఉంటుంది. యూకేలో చదవాలి, మంచి కెరీర్ సాధించాలి. కానీ అడ్మిషన్స్, వీసా, డాక్యుమెంట్స్, ఈ ప్రాసెస్ అంతా చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. సో అది అన్నమాట సంగతి. శుభరాత్రి, ధన్యవాదాలు. డౌట్స్ అని ఉంటే అడగండి, చెప్పుకుందాం. సార్ జియో నుంచి సబ్స్క్రిప్షన్ అంటే రీఛార్జ్ చేసుకుంటే వస్తుంది అన్నారు కదా, అది ఆడియో టూల్ కా వీడియో టూల్ కా సార్? మొత్తానికి సార్ జెమినీ బండిల్ మొత్తం వస్తుంది. జెమినీ వాడు 5 TB స్టోరేజ్ ఇస్తాడు. అండ్ ఇది ఆడియో టూల్ వచ్చేసరికి కంప్లీట్లీ ఫ్రీ. దానికి సబ్స్క్రిప్షన్ ఏం అవసరం లేదు. ఓకే. జియో మై జియో యాప్ ఓపెన్ చేస్తే దానిలో వాడు బ్యానర్ పెడతాడు అనమాట. జెమినీ 18 months ఫ్రీ అని చెప్పేసి ఒక బ్యానర్ ఉంటుంది. బ్యానర్ మీద క్లిక్ చేయగానే మన మెయిల్ ఐడికి కనెక్ట్ అవుద్ది అనమాట. సో ఆ ఏ మెయిల్ ఐడికి కనెక్ట్ అయిందో ఆ మెయిల్ ఐడిలో మీకు ఇది మొత్తం ఫ్రీ వస్తుంది. ఏం ఫ్రీ వస్తుంది? ఆ విడ్స్ టూల్ ఫ్రీ వస్తుంది. జెమినీ ఫ్లాష్, జెమినీలో ఉన్న అప్డేట్స్ అన్ని ఫ్రీగా వస్తాయి. ఈవెన్ జెమినీలో మీకు ఒకటి చూపిస్తా ఉన్నాడు. ఓకే సార్. జెమినీలో మీ ఓన్ ఫేస్ తో కూడా వీడియోలు చేసుకోవచ్చు, మీ ఓన్ వాయిస్ తో. ఇక్కడ వచ్చింది ఓకే ఏడుంది సార్. గూగుల్ LM ట్రై చేసిన ఈరోజు, అసలు మైండ్ బ్లాక్ అయింది సార్ ఈరోజు. నోట్బుక్ వెళ్ళమా? నోట్బుక్ LM నోట్బుక్ చాలా ఎలా? అది ఆడు వాయిస్ జనరేట్ చేస్తాడు, వీడియో జనరేట్ చేస్తాడు. అసలు చాలా ఎంత అక్యురసీ సార్ అసలు. ఘోరం అది. అవును. అసలు మైండ్ బ్లాక్ అయిపోయి అందరికీ షేర్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికి. ఆ, మంచి ఒకటి క్రియేట్ చేసిన సార్. ఎడ్యుకేషన్ పరంగా అంటే చదువుకునే వాళ్ళకి, రీసెర్చ్ చేసే వాళ్ళకి అవును సార్. చాలా మంచి tool. యాక్చువల్గా నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటాను ఎక్కువ. డిజిటల్ మార్కెటింగ్ కూడా జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ. అయితే ఒక ఫ్రెండ్ అడిగితే ఒక 6 months బ్యాక్ వాళ్ళది వీడియో తీసినాను, ఆ, వాళ్ళ బిజినెస్ ది. ఆ, బట్ ఎప్పుడు ఎడిట్ చేయలేదు. ఈ రోజు ఒక 1 hour ఎడిట్ చేసేసి ఆడియో జనరేట్ చేసి చేసిన. మస్తు అనిపించింది. అది మళ్ళీ ఎలా ఇస్తుంది? పాడ్కాస్ట్ లాగా నీట్గా ఇస్తుంది అది వాయిస్ ఓవర్. చాలా. అవును సార్.
నాకు 1 మినిటే కావాలి అంటే, నో 20 మినిట్స్ ఇస్తా అంటుంది. అదే 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 మంచి టూల్ అది కాదు. ఈ చాలా ఉన్నాయి బ్రో ఏ టూల్స్, మనం ప్రాపర్ గా వాడటం రావట్లేదు జనాలకి అంతే. అవును సార్. కొన్ని వాడదామని ఐడియా ఉన్నాయి కానీ టైం కుదరదు ఫస్ట్ వాళ్ళ జనాలకి. అవును సార్. అది బాధ. సార్ ఇప్పుడు మనం ఇది నేర్చుకుంటున్నాం కాబట్టి మెషిన్ లెర్నింగ్ కూడా టచ్ అయినట్టే కదా సార్ మనకి కొంచెం. లేదు. మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టచ్ అవుతుంది తప్ప ఎంఎల్ టచ్ కాదు. ఓకే ఓకే. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టచ్ అవుద్ది హౌ టు గివ్ ప్రాంప్ట్స్. అంతే. దరిద్రం ఏంటంటే దానికి మనం నేర్చుకోవాల్సిన పర్లేదు. ఇప్పుడు మనం దీన్ని అడిగామా, దానికి ఇచ్చే అంతే, ప్రాంప్ట్ దానికి అదే ఇచ్చే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంతే, అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంతే. ఓకే. ఒక 1 year బ్యాక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లో ఒక కోర్స్ అది. అవును సార్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అది. ఇప్పుడు అదే మీకు అర్థం కావట్లేదు, నేనే అర్థం చేసుకొని చేస్తారా బాబు అంటుంది AI. మనం ఇచ్చే ప్రాంప్ట్లు దానికి అర్థం కాదు. నువ్వెక్కడ తిప్పలు పడతారో నా ప్రాంప్ట్ నేనే రాసుకుంటా అని చెప్పి అదే రాసుకుంటుంది అది. ఏడేడో రాశారు. ఇది 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 ఇది. ఇది ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చాడు అవతార్ అని చెప్పి. దీంట్లో మన ఫేస్ మన వాయిస్ తో మనమే వీడియో చేయొచ్చు. A 1,000-year war, a battle between the ultimate power on land and the deadliest force in the water. Who will survive when even family fades away? సో ఇట్లా అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరేనా సార్ ఇది? ఇది నేనే సార్. ఓకే సార్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇది చేయాలి అనుకుంటే గూగుల్ జెమినై /likeness అనే అడ్రస్కి వెళ్ళండి. ఇది కూడా దీంట్లో పెడుతున్నా. లైక్నెస్ అయితే ఇది ఆ సబ్స్క్రిప్షన్ ఉండాలి, ఫ్రీకి రాదు. లైక్నెస్కి వెళ్ళిన తర్వాత ఓకే. ఇక్కడ అవతార్ క్రియేట్ చేసుకోమని చెప్పిద్ది. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి రీటేక్ అడిగిద్ది అనమాట. రీటేక్ మీద క్లిక్ చేసిన తర్వాత వాడు ఒక స్కాన్ క్యూఆర్ కోడ్ ఇస్తాడు. దాని మొబైల్ మన గూగుల్ లెన్స్ ఉంటుంది కదా, గూగుల్ లెన్స్ తో స్కాన్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు నీట్ గా కొంచెం లైటింగ్ పడే దగ్గర నుంచొని కెమెరాలో కెమెరాకెళ్ళి చూస్తూ అది ర్యాండమ్ గా కొన్ని నెంబర్లు చూపిస్తుంది అనమాట. 48, 43, 79 అనుకుంటా. ఆ నెంబర్లు కొంచెం లౌడ్ గా చదవాలి. చదివిన తర్వాత ఫేస్ అడిదిప్పు ఇడిదిప్పు పైకి లేపు కింద దిప్పు అంటది. సో అంటే 3D మొత్తం మన ఫేస్ ఫోర్ యాంగిల్స్ లో కవర్ చేస్తాను అనమాట. టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ వాయిస్ మొత్తం కవర్ చేస్తుంది. సో వన్స్ అది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఎక్కడ వీడియో అడిగినా సరే, ఏ వీడియో అడిగినా సరే మీ ఫేస్ మీ వాయిస్ రెండు మీ వస్తాయి అనమాట. ఇందా చూసినట్టుగా ఇది మనం ఏదైనా సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ చేయాలనుకున్నప్పుడు, ఒక సోషల్ మీడియా పేజ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, ఇన్ని రోజులు మనం బాగోవేమో, మన వాయిస్ బాగోదేమో, కెమెరా లేక ఆగుతారు చూసారా, అలాంటి వాళ్ళకి మంచి సెట్ అవుద్ది. సరే మరి లేట్ అవుతుంది, ఇంక భోజనాలు చేద్దాం. బట్ అక్కడ Vivo 3 అని చెప్పి కింద వాటర్ మార్క్ కూడా వస్తుంది కదా సార్. అది పోదు. మనం దాన్ని ఏం చేసుకోవాలంటే ఇందాక మనకి జూమ్ చేయొచ్చు, దీంతో కవర్ చేయడమే. లేకపోతే కొంచెం జూమ్ చేసి వెళ్ళిపోతుంది కదా సార్. దీన్ని డబుల్ ట్యాప్ చేసి డ్రాగ్ చేశారు అనుకోండి, వెళ్ళిపోద్ది, అది పక్కకి వెళ్ళిపోద్ది అనమాట. ఇలా సెట్ చేసుకోవచ్చు. మీ నెంబర్ పెడతారా సార్ దాంట్లో? ఆ? మీ నెంబర్ పెడతారా మీతో మాట్లాడాలంటే? నా నెంబరా? మీరు గ్రూప్ లో ఉన్నారా? క్లాస్ గ్రూప్ లో ఐ థింక్ ఉన్నాను. దాంట్లోనే ఉంది నా నెంబర్. ట్రైనర్ అని ఉంటుంది చూడండి. లేకపోతే ఇందా మెసేజ్ పెట్టాను కదా, ఏమని పెట్టా? ఎవ్రీడే సేమ్ ద క్లాస్ అని, క్లాస్ లింక్ సేమ్ అని పెట్టాను కదా, నాదే. మ్మ్. 7:30 to 8:30 అండి అది. 7:30కి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పలేం. 7:30 to 8:30 యాక్చువల్లీ, బట్ సార్ మన కోసం కొంచెం త్యాగం చేస్తున్నారు. త్యాగం థ్యాంక్ యూ సార్. ముందు తిన్నాను అనుకో, అడిగేదాకా చెప్తా. ముందు తినలేదనుకో తప్పదు. ఇన్స్టిట్యూట్ లో కలవచ్చండి మిమ్మల్ని? ఇన్స్టిట్యూట్ లో కలవచ్చు సార్, ఎస్ఆర్ నగర్ లో ఉంటుంది, వచ్చేయండి. అదే రేపు హాలిడే ఉంది నాకు. రేపు డెఫినెట్లీ సార్. సార్ ఎల్బీ నగర్ లో ఏం లేదు కదా సార్ మనది? ఎల్బీ నగర్ డిజిటల్ దిల్సు నగర్ లో లాంచ్ అవుతుంది June 1 నుంచి. దిల్సు నగర్ లో పెడుతున్నారు, ముషీరాబాద్ లో పెడుతున్నారు. సరే, ముసారాబాద్ ఉంది కదా, ముసారాబాద్ లో పెడుతున్నారు. ఓకే. దిల్సుఖ్నగర్ నెక్స్ట్ స్టాప్ అదే దగ్గర అవుతుంది సార్. అదే అక్కడికి వచ్చే మీరు వస్తారా సార్ ఆ బ్రాంచ్ కి? నేను వస్తా. ఓకే సార్, మళ్ళీ కోర్స్ తీసుకొని అయితే. ఓకే సార్. డన్ మరి, థ్యాంక్ యూ అందరికి.
8121 మీరు గారు కదా నెంబర్? 7961 సార్ నాది. ఒకసారి చెప్పరా, రాసుకుంటారు. 830 ఇది రాస్తా ఉన్నాను స్క్రీన్ మీద. 8309337961. కృష్ణం రాజు, కిషోర్ రాజు కదా? కిషోర్ రాజు. ఇది గూగుల్ గూగుల్లో యాడ్స్ ఎప్పుడు చెప్తారు సార్? ఓ ఇంకా చాలా టైం ఉంది సార్ దానికి. వెబ్సైట్ అవ్వాలి, SEO అవ్వాలి. కొన్ని యాడ్స్ పెట్టాలి. యాడ్స్ పెట్టాలా? రేపు ఆఫీస్కి రండి నేర్చుకున్నాం. ఏమన్నారు? రేపు ఎట్లాగా హాలిడేనే ఇక, బక్రీద్ హాలిడేనే ఇక. అవునండి. రండి కలుద్దాం, మాట్లాడదాం. ఫైన్. థ్యాంక్ యూ. SEO ఎన్ని డేస్ పడుతుంది సార్? డిజిటల్ మార్కెటింగ్ పెద్ద కాన్సెప్ట్ అదే అండి, SEO అనే పెద్ద కాన్సెప్ట్. మనకి నెక్స్ట్ వీక్ నాకు తెలిసి మండే నుంచి వెబ్సైట్ స్టార్ట్ చేస్తా. ఆ వీక్ మొత్తం వర్డ్ నేర్చుకుంటాం. తర్వాత నెక్స్ట్ వీక్ ఆ తర్వాత మండే నుంచి SEO స్టార్ట్ అవుతుంది. సార్ ఇప్పుడు నార్మల్ గా కోడింగ్ తో చేసింది లైక్ టైం పడుతుందా? నార్మల్ వర్డ్ ప్రెస్ ర్యాంక్ అవ్వడానికి టైం పడుతుంది? ర్యాంకింగ్ పరంగా రెండు ఒకటి, ఎందుకంటే ఇక్కడ మనం విజువల్ గా చేసినా సరే అది బ్యాక్ అండ్ కోడ్ కిందకి కన్వర్ట్ అవుద్ది, PHP లో కన్వర్ట్ అవుద్ది అనమాట. టెక్నికల్లీ రెండు ఒకటే. అంటే బ్రౌజర్ రీడ్ చేసే లాంగ్వేజ్ కోడింగ్ లాంగ్వేజే కదా. సో మనం విజువల్ గా వర్డ్ ప్రెస్ లో చేసిన, విక్స్ లో చేసిన, షాపిఫైలో చేసినా సరే దాని డేటాబేస్ బ్యాక్ అండ్ మొత్తం కూడా కోడింగ్ లోనే మారుతుంది, కోడింగ్ లోకే కన్వర్ట్ అవుద్ది. ఓకే ఓకే, గాట్ ఇట్ సార్. కాకపోతే ఏంటి అంటే SEO చేయడానికి ఇవి ఈజీ. ఏవి? వర్డ్ ప్రెస్, విక్స్ ఇలాంటివి ఈజీ SEO. ఎందుకంటే కోడ్ రాయడానికి రాదు కదా, అందరికి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే ఇవి ఈజీ. ఇది విక్స్ అనేది ఫ్రీ టూలా సార్? నార్మల్ అది పెయిడ్? పెయిడ్. అది అంటే ప్రాక్టీస్ చేయడానికి టెంపరీ వెబ్సైట్ వరకు ఫ్రీ. దాన్ని పబ్లిష్ చేయాలి, మన మెయిన్ డొమైన్ నేమ్ మీద పెట్టాలి అంటే డబ్బులు అడుగుతాడు. వాడు ఫ్రీ డొమైన్ నేమ్ ఇస్తాడు, కాకపోతే వాడి బ్రాండింగ్ తో ఉంటుంది. కింద కానీ పైన కానీ మేడ్ విత్ విక్స్ అని కనిపించింది. అలా కాకుండా మొత్తం మన బ్రాండింగ్ కావాలంటే మన డొమైన్ నేమ్ పెట్టుకోవాలి అనుకుంటే డబ్బులు అడుగుతాడు. ఇప్పుడు నార్మల్ విక్స్ స్టోర్ ఒకవేళ లాంచ్ చేయాలనుకుంటే లైక్ లాంచ్ చేయొచ్చు, బట్ వాడి బ్రాండింగ్ ఉంటుంది, రైట్ సార్? వాడి బ్రాండింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు డౌట్ ఉందా? మీరేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. మంగళూరు హర్షిత, డౌట్ ఏం లేదు సార్. విన్నావా హర్షిత? విన్నా. ఎందుకు ఏడిచినావు ఇందాక? సార్ ఇప్పుడు అవసరమా సార్ అది క్లాస్ లో? చెప్తా. సరే మరి, బాయ్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. బాయ్ అందరికి. ఇంకా ఓకే సార్, బాయ్.